మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అనేది దశమ స్థానంలో ఏర్పడుతోంది. దశమ స్థానంలో 5 గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే, శుక్రాచార్యుల వారొచ్చేసి మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. రవి వచ్చేసి అత్యుత్తమమైన ఫలితాన్ని ఇస్తున్నారు. ఇది చాలా గ్రహించగలిగే విషయం. రవి గారు గాని, శుక్రాచార్యుల వారు గాని దశమ స్థానంలో ఇచ్చేటటువంటి అతి గొప్ప ఫలితాలు. ఈ 2 గ్రహాల వల్ల ఉద్యోగంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు మిథున రాశి వారికి ఉన్నాయి. మరి మిగతా విషయాలలోనండి అంటే మిగతా విషయాలలో కొంచెం పిరికితనం ఉంటుంది. మనకెందుకు అనేటటువంటి ఆలోచనలు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేని విధంగా ఉండడము, కాస్త అసంతృప్తి ఉండడము, అలాగే సంతాన రీత్యా చాలా బావుంది అనుకునేటటువంటి పరిస్థితి, మాతృవర్గ రీత్యా కూడా అంత సహాయ సహకారాలు లేని విధంగా, సంతానం పట్ల కొంచెం బానే ఉంది సంతానం అనుకునే విధంగా, ఏదైనా రుణాల విషయంలో రుణాలు దొరికే విధంగా, దూర ప్రాంత ప్రయాణాలు చేసే విధంగా, తల్లిగారి వైపు నుంచి గాని, తండ్రి గారి వైపు నుంచి గాని అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇంకా రావడం లేదే అని కొంచెం ఆలోచించే విధంగా ఇలాంటివన్నీ ఉండబోతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది.